శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 20వ తేదీ మే 2025 మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతోంది. ఏ రూపకంగానండి అనుకోవచ్చు. రాహు యొక్క లాభస్థాన సంచారం ప్రారంభమై ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన ఫలితం ఇది. ఇదే వీరికి ఇప్పుడు ఒక ఆలంబన. అలాగే నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే విలువైనటువంటి డాక్యుమెంట్స్ని జాగ్రత్త చేస్తారు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు అవసరం. కుటుంబ రీత్యా కానీ, అన్నదమ్ముల రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, వివాహాది శుభకార్యాలు కుదరడంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, విద్యార్థుల రీత్యా కానీ, స్త్రీల రీత్యా కానీ, ఏ విషయమైనా తీసుకోండి, సంతాన రీత్యా కానీ, ఏ దానిలో అయినా సరే ఓర్పు కలిగి ఉండాలి. దైవోపాసనని ఇంకా మీరు ముమ్మరం చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఎవరైనా దైవోపాసనకి ఇంకా అధికమైన మార్గాలలో మనం వెళ్ళాలి అనుకుంటే ఉపాసనా మార్గాలు చాలా ఉన్నాయి. దానిలలో మీరు వెళ్ళవచ్చు. అతి త్వరగా మీకు దైవ యొక్క అనుకూలత, వరాలు ఇచ్చేటటువంటి అనుకూలత సిద్ధిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సద్గురువులు ఎవరు ఉన్నా సరే మీకు వారికి సేవ చెయ్యండి, వారి ఆశీస్సులు తీసుకోండి, వారి దర్శనం చేసుకోండి. అలా లేని పక్షంలో ప్రతిరోజు ఆలయానికి వెళ్ళేటటువంటి అలవాటు చేసుకోండి. మీరు చాలా చాలా మానసిక ఉల్లాసంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, ఏది అయినా కానీ మానసిక సంకల్పానికి మించింది లేదు. సంకల్పాన్ని సిద్ధింపజేసుకోవాలి అంటే భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కావాలి. అనుగ్రహం కొరకు భగవంతునికి పూజ, సేవ, ఏ రకమైన సేవ చేసినా మీకు అనుకూలత సిద్ధిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, మీ అనుకూల మార్గాన్ని ఎంచుకోండి అని మరొకసారి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అస్సలు ఇంకా వీరికి చెప్పనే అవసరం లేదు. అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంత అద్భుతమైన ఫలితాల విశ్లేషణ ఏమిటి అంటే, కుటుంబం బాగుంటుంది, ధనము బాగుంటుంది, ధనాదాయం బాగుంటుంది, అలాగే గృహంలో ఐకమత్యం బాగుంటుంది, ఊహించని విధంగా లాభాలు ఉంటాయి, అన్యోన్యత, ఆప్యాయత, అనురాగాలు బాగా పెరుగుతాయి. అందరి మధ్యలోనూ చక్కటి ఒక సుహృద్భావ వాతావరణంలో ఉంటారు వీరు. అనేక రకాలుగా ఆనందాలు ఉంటాయి. జీవితాశయం పెరుగుతుంది. అన్ని విధాలా శుభమే, అన్ని విధాలా ఆనందమే. ఇష్టదేవతారాధన చేయండి. ఏదైనా ఒక ప్రసాదం తయారు చేసుకుని భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని అందరికీ వీలైనంత మందికి వితరణ చెయ్యండి. మరింత మానసిక ఉల్లాసం పొందుతారు. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి అదృష్టవంతమైన కాలం వచ్చేసి ఉన్న కారణం చేత వీరికి అన్ని విధాలు కాను పూర్వం కన్నా మేలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అనుకోని విధంగా ధనము వస్తుంది, సంతానం బాగుంటారు, అలాగే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అలాగే లాభాల బాటలో ఉంటారు, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, నూతన వస్త్రాలు కొనుగోలు చేసుకుంటారు, లేదా బహుమతుల రూపంలో అయినా వస్తాయి. విలువైన ఆభరణాలని భద్రపరుచుకుంటారు, కొనుగోలు చేసుకుంటారు, డాక్యుమెంట్స్ని భద్రపరుచుకుంటారు. అలాగే తండ్రి గారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఏదైనా సహాయ సహకారాలు కావాలి అంటే తండ్రి గారు కానీ, లేదా తండ్రి గారి వైపు బంధువులు కానీ అప్రమత్తంగా ఉండడం వల్ల, ఏదైనా సహాయ సహకారాలు కావాలి అనంగానే మీరు చేయడం వల్ల వారు కొంత మానసికమైనటువంటి సంతృప్తిని పొందుతారు. ఇది మీకు చాలా చాలా మంచిదవుతుంది. అలాగే మాతృవర్గ రీత్యా ఏదైనా ఇంకా కొంచెం అనారోగ్యం కనిపిస్తూ ఉన్నటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. భార్యాభర్తల మధ్య ఆప్యాయత, అనురాగాలు పెరుగుతున్నాయి. అలాగే వ్యాపార భాగస్వాముల మధ్య పెరుగుతున్నాయి. ఉద్యోగ జీవితం కూడా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాల శుభకరమైనటువంటి కాలంగా తెలియజెప్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు పఠించండి, మరింత శాంతి పొందండి. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కొంచెం పరీక్షల కాలం మొదలైందా అన్నట్టుగా ఉంది. అష్టమంలోకి రాహు వచ్చేశారు, నవమంలోకి శని గారి సంచారం జరుగుతుంది, ఇక వ్యయస్థానంలోకి గురువు గారి సంచారం జరుగుతుంది, అలాగే ద్వితీయంలోకి కేతు వచ్చారు. కొంచెం ఇబ్బందులు పడేటటువంటి కాలమే. కానీ ఇక్కడ ఒక విధమైన ఉల్లాసం ఏమిటి అంటే చెప్పుకోదగినటువంటిది. ఏదైనా శుభకార్యాల మీద ధనం ఎక్కువ ఖర్చు పెట్టడము, శుభకార్యాల నిర్వహణ మీరు చేయడము,
శుభకార్యాలలో పాల్గొనడము, యజ్ఞయాగాలలో పాల్గొనడము, స్వగృహ నిర్మాణము, స్వగృహం మీద ఎక్కువ ఖర్చు పెట్టడము, స్వగృహం కొనుగోలు చేయడము, అలాగే గృహానికి సంబంధించి మరమ్మతులు ఏమన్నా చేయాలనుకుంటే అలాంటివి చేసుకోవడము, మాతృవర్గ రీత్యా అనేక రకాలుగా మళ్ళీ కొంత ఆప్యాయత ఆదరణలు మీరు పొందడము, పూర్వం కన్నా ఇప్పుడు కొంచెం ఎక్కువ పొందడం, అలాంటివన్నీ ఉండబోతున్నాయి. అలాగే రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి, ఇప్పటి వరకు సంపాదించుకున్న సొమ్మైనా అవనివ్వండి, దాచిపెట్టుకున్న సొమ్మైనా అవనివ్వండి, ఇలాంటివి ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి. అలాగే రాహు గారి మీద గురువు గారి యొక్క దృష్టి కూడా ఉండడం చేత అనేక విధాలుగా విదేశీ యానాలకి అనుకూలమైనటువంటి కాలంగా దూర ప్రాంత ప్రయాణాలు, అది విదేశాలు కావచ్చు, సుదూర ప్రాంతాలు కావచ్చు, లేదా పక్క రాష్ట్రాలు కావచ్చు. ఇక అది కూడా కానట్టయితే మీరు ఉంటున్న ఊరిలోనే ఇల్లు మారచ్చు, చేస్తున్న ఉద్యోగంలోనే ఏదైనా ఇంకొక డివిజన్కి వెళ్ళొచ్చు, లేదా ఇంకొక ఉద్యోగం మారచ్చు. ఏదైనా కానీ మార్పు అనేది, ఒక శుభకరమైన మార్పు అనేది సంభవించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది మీకు అదృష్టవంతంగా కనిపిస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా కొన్ని రోజులు ఓర్పు కలిగి ఉండండి, ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ రాహుకేతువుల, గురు శనిగారుల స్తోత్ర పారాయణాలు మరింతగా పఠనం చెయ్యండి, మీకు చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి వారికి గురువు గారి యొక్క బలము చాలా చాలా బాగుంది. అయితే మారినటువంటి రాహుకేతువులు ఇవాల్టి నుంచే మారుతూ ఉన్నారు. ఈ మార్పు అనేది మీకు కొంత కంటకప్రాయమే అవుతోంది. ఏది ఏమైనా అష్టమ స్థానంలో శనిగారు ఉన్నా, సప్తమంలో రాహు ఉన్నా, రాశిలోనే కేతు ఉన్నా ఇబ్బందులే. కానీ వీటిని అధిగమించడానికి కావలసినటువంటి గుండె బలం, మనోధైర్యం, అలాగే చతురత, చమత్కారం, ఏదో విధంగా చాకచక్యంగా ఈ సమస్యల్ని అధిగమించగలిగేటటువంటి నేర్పరితనం మీకు ఇప్పుడు ఏర్పడతాయి. అంటే ఒక పోరాటం అన్నమాట జీవితం. సమస్యలు వస్తాయి, వాటిని అధిగమిస్తూ ఉంటారు, సమస్యలు వస్తుంటాయి, వాటిని అధిగమిస్తూ ఉంటారు. జీవితము ఒక చదరంగం అన్నట్టుగా కష్టాలలోకి వెళ్తారు, దాటుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి కొన్నాళ్ల వరకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ యుద్ధములో మీరు చాలా చాలా మనోబలాన్ని కలిగి ఉంటారు కాబట్టి అనేక విధాల మీకు మంచి రోజులే అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. నవగ్రహ స్తోత్ర పారాయణలు చెయ్యండి, నవధాన్యాలు దానం చెయ్యండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి. ఉద్యోగ రీత్యా మీకు చాలా చాలా అనుకూలమైనటువంటి కాలాన్ని ఇస్తున్నారు, ఉన్నతిని ఇస్తున్నారు. కాబట్టి ఇంకా కొంచెం సూర్య భగవాన్ నుండి ప్రార్థించినట్లయితే ఇంకా మీ మనోబలం పెరిగి మరింతగా శోభిస్తారు. శుభం. కన్యారాశి వారికి అన్ని విధాలా కూడా పరీక్షలతో కూడినటువంటి కాలము. అయితే గురుబలం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు అనేటటువంటి పరిస్థితుల్లో గురువు గారి యొక్క సంచారం ఉంది. దీన్ని అనుకూలం చేసుకోవడం కొరకు గురువు యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అనుకూలతల విషయంలో ఇప్పటి వరకు రాహుకేతువుల యొక్క సంచారం లగ్న సప్తమాలలో ఉన్నందువల్ల చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు కన్యారాశి వారు. అయితే గురుబలం నవమ స్థానంలో ఉన్నందువల్ల గురువుగారి సంచారము బలము పెరిగి ఏదో విధంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్ని దాటుతూ వచ్చారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు గురువు గారు దశమంలోకి వచ్చి ఇదమిద్దంగా ఉన్నారు ఆయన. అయితే ఏకాదశంలోకి రాబోతూ ఉన్న కారణం చేత, అది ఉచ్చస్థానం అవుతూ ఉన్న కారణం చేత గురువు గారికి మీకు ఇక్కడ అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి. కానీ అన్నిట్లలోనూ అనుకూలత ఉండదు. ఉద్యోగ జీవితంలోనే జాగ్రత్తగా ఉండాలి. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి, అలాగే రుణాల రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి, కుటుంబ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. మీ వ్యక్తిత్వం పూర్వం కన్నా ఇప్పుడు కొంచెం అవమానపడేది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలాగా అంటే మొన్నటి వరకు గురువు గారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత మీకు అవమానాలు, అపనిందలు పక్కకున్నాయి. ఇప్పుడు గురువు గారి యొక్క దృష్టి లేదు కాబట్టే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కేవలం శని దృష్టి మాత్రమే ఉంది. మొండితనంగా ఉంటారు,
కొంచెం అవమానాలు అపనిందలు ఉంటాయి. ఇలాంటివన్నీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే అనేక రకాల మీరు సంయమనం, ఆత్మ సంయమనం వహించాలి. రాహు గారి యొక్క స్థితి చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత షష్ఠ స్థానంలో మీకు ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. విజయావకాశాలకు అవకాశం ఉంది. మిత్రుల్ని బాగా సమీకరించుకుంటారు. శత్రువుల్ని కూడా మంచి చేసుకోగలుగుతారు. ఇలా కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు మీకు అనుకూలం అవుతూ ఉండడం చేత కొంచెం మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ, గురుబలం పెంచుకోవడానికి యోగా చేయండి, స్తోత్ర పారాయణాలు చేయండి. శుభం. తులారాశి వారికి అనుకోని విధంగానే అదృష్టం వహించింది. ఈ వరించినటువంటి అదృష్టము మీకు అన్ని విషయాలలోనూ కనిపిస్తూ ఉంటుంది. కుటుంబం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, అలాగే అనుకోని విధంగా ధనము చేకూరే రీత్యా బాగుంది, రుణాల రీత్యా బాగుంది. స్వగృహానికి సంబంధించిన నిర్మాణాల విషయంలో కాస్త మంచి ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ముందరికెళ్తారు. అన్ని విజయావకాశాలు బాగా తరుముకొస్తున్నాయి అని చెప్పొచ్చు. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ విజయమే. ఇది మీ మానసికమైన ఆనందాన్ని చాలా చాలా రెట్టింపు చేస్తోంది అని చెప్పొచ్చు. అలాగే పితృవర్గ రీత్యా పుట్టింటి ధనము వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పిత్రార్జితాలు వచ్చేటటువంటి పరిస్థితి అన్నమాట. అలాగే తీర్థయాత్రలు చేసేటటువంటి పరిస్థితి, దైవ దర్శనాలు చేసేటటువంటి పరిస్థితి, దైవ కార్యాలు చేసేటటువంటి పరిస్థితి, ప్రజలతో మమేకమై చేసేటటువంటి ధర్మ కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింట్లలో కూడా మీకు చాలా అనుకూలమైన పరిస్థితి. ద్వితీయ వివాహానికి ఎవరన్నా కనుక ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే వారి ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. అంటే ప్రథమ వివాహం ఫలించదా అంటే ప్రథమంగా చేసుకునే వివాహం కూడా చాలా అద్భుతమైనటువంటి వివాహమే అవుతుంది. వీరికి వివాహ జీవితం చాలా బాగుంటుంది, వివాహ కాలం కూడా బాగా దగ్గరికి వస్తుంది. కానీ ద్వితీయ వివాహం జరగాలి అనుకునే వారికి కొంచెం అనుకూలమైనటువంటి కాలం కాదు. కానీ ఇప్పుడు విషయంలో గురువు గారు పంచమ దృష్టి చేత ఎప్పుడైతే రాశిని చూస్తూ ఉన్నారో, నవమ స్థానంలో ఉండి నవమాధిపతి కూడా సప్తమ స్థానంలో ఉన్నారో ఖచ్చితంగా ద్వితీయ వివాహం అయిపోతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక కేతువు యొక్క మార్పు సంచారం కూడా దాదాపు ఈ ఒక్క రోజులోనే ప్రారంభం అయిపోతూ ఉన్న కారణం చేత అనుకోని విధంగా ధన లాభాలు బాగా ముమ్మరంగా పెరగబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, భక్తి ప్రపత్తులతో ఉండండి. మీ పనులన్నీ కూడా చాలా శుభకరంగా జరుగుతూ ఉన్నాయి, అభివృద్ధి కూడా ఉన్నది, మీ మానసిక ఉల్లాసం కూడా పెంచబడుతోంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి వారికి కొంచెం జాగ్రత్తలతో కూడినటువంటి అంశాలే ఉంటాయి. అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అంత సహాయ సహకారాలు కనబడబోవడం లేదు. సంతాన రీత్యా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాస్త రుణభారాలు తగ్గేటటువంటిది కనిపిస్తోంది. అలాగే కుటుంబ జీవితం బాగుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగే ఉండాలి. భార్యాభర్తల మధ్య సహాయ సహకారాలు కొంచెం తక్కువగా ఉన్నాయి, అన్యోన్యత కాస్త తక్కువగా ఉంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అంటే అంతగా పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి కాలం అయితే కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. మీరు వెళ్ళవలసినటువంటి ప్రదేశం గురించి ముందరగానే తెలుసుకుని అక్కడ మీరు చేయవలసినటువంటి విధులు ఏవైతే మీ విధులు ఉన్నాయో వాటి గురించి అక్కడ ఉన్న పరిస్థితులకి మీరు నిర్వర్తించవలసినటువంటి విధులకి ఇబ్బంది లేదు కదా అనుకుని అప్పుడు మాత్రమే బయలుదేరి వెళ్ళండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా షేర్స్ విషయంలో కానీ, లాటరీస్ విషయంలో కానీ, టెండర్ల విషయంలో కానీ ధనాన్ని వెచ్చించవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ మానసికమైనటువంటి బలము ఇప్పటి వరకు కొంచెం తగ్గినట్టుగా ఉంటుంది. మిమ్మల్ని నిర్వీర్యం చేసేవారు మీ పక్కన ఉంటారు. ఏదో ఒక మాటలు, ఈ పని అవ్వదు, ఆ పని అవ్వదు, అదేలాగా ఇదిలాగా అని చెప్పేవారు ఉంటారు. ఇప్పుడు మీ మనోబలం పెరిగి అలా చెప్పేవారిని కాస్త దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ రీత్యా
పూర్తి ఓర్పు కలిగి ఉండండి. అనుకోని విధంగా లాభాల బాటలో ఉన్నారు. ఇది చాలా చాలా సంతోషకరమైన విషయంగా తెలియచెప్పచ్చు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కొంచెం ఓర్పు కలిగి ప్రవర్తించండి, సానుకూల పడతాయి పరిస్థితులు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని రకాలుగాను దైవ బలాన్ని పెంచుకోవాలి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయాలి, ఇష్టదేవత ఆరాధన చేయాలి. అలాగే నవధాన్యాలని దానం ఇవ్వండి. ఇది తప్పనిసరిగా చేయండి. మీకు అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎన్నో రకాలుగా సంతోషం కలిగించేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది. అలాగే పూర్వం ఎప్పుడైతే మీరు అనుకోని విధంగా అవమానాలు ఏమన్నా పొందేటటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నట్లయితే అప్పుడు మౌనంగా ఉండుంటారు. ఇప్పుడు వాటన్నిటికీ జవాబులు చెప్పేటటువంటి కాలం వచ్చేసింది అని చెప్పి మీరు అందుకు సన్నద్ధులవుతారు. ఇప్పుడు చెప్పాలి మనము అనుకుని గట్టిగా వాటికి జవాబులు చెప్పడానికి మీరు సంసిద్ధులవుతారు. అలాగే శుభకార్యాల నిర్వహణ ఉంటుంది. ఇంట శుభకార్యాలు జరుగుతాయి. అందులో మీరు ప్రధాన భూమిక వహిస్తారు. ప్రఖ్యాతి గాంచుతారు. సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. అందరూ మిమ్మల్ని చాలా చక్కగా పొగుడుతారు, కీర్తిస్తారు. అనేక రకాల మీరు ప్రశంసలు అందుకోవడంలో ఉబ్బితబ్బిబ్బవుతారు. ధనానికి లోటు లేకుండా ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారానికి లోటు లేకుండా ఉంటుంది. ఊహించని విధంగా ధన లాభాలు ఉంటాయి. ఇది కూడా చాలా చాలా సంతోషించదగ్గ విషయము. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇంట శుభకార్యాల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక రాజీకి వచ్చేసి అనుకున్న పనులు అనుకున్నట్టు నిర్విఘ్నంగా నడిపించడానికి ఇద్దరి మాట ఒకటవుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. యజ్ఞయాగాల నిర్వహణ చాలా శ్రేయస్కరం అని చెప్పి మీరు భావిస్తారు. అనేక రకాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతోంది, ధనాదాయం పెరుగుతోంది, మానసిక ఉల్లాసం పెరుగుతోంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగం బాగుంది, వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంది, విద్యార్థులకి విద్యా అభ్యాసం బాగుంది. విదేశాలకు వెళ్ళి చదువుకునేటటువంటి వారికి కూడా చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది బాగున్నా ఏది బాలేకపోయినా అన్ని రకాల బలాలు కూడా మీకు గురువు గారు ఇచ్చేస్తున్నారు, శుక్రుడు ఇస్తున్నారు. అన్ని విధాలా మీకు బాగుంది అని చెప్పి మరీ మరీ తెలియజేస్తున్నాను. దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి, మరింత బాగుంటుంది. శుభం. మకర రాశి. మకర రాశి వారికి కొంచెం బాగున్నటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. అయితే వీరికి అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మృష్టాన్న భోజనాలు ఉన్నాయి. విందు వినోద కాలక్షేపాలు ఉన్నాయి. అలాగే రుణభారాలు కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంతాన రీత్యా ఓర్పుగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా అలాగే స్థిర చరాస్తుల రీత్యా కూడా చక్కటి మానసిక సంతృప్తి ఏర్పడే విధంగా కనిపిస్తూ ఉన్నది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో ఇంకా కొద్ది కాలం ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి గ్రహస్థితులు తెలియజేస్తూ ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలే కానీ, లేదా పితృవర్గ రీత్యా కానీ, లేదా ఏదైనా భాగస్వామ్యులతో మమేకం అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఇంకా ఇంకా ధనము పెట్టే విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకుల విషయంలో బాగుంది. అలాగే ఈ లిక్కర్ వ్యాపారాలకు సంబంధించిన వ్యాపారస్తులకి చాలా బాగుంది. అలాగే చేదు పదార్థాలతో వ్యాపారాలు చేసే వారికి కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మీ ఎవరి జాతకంలో అయినా కూడా చంద్రమంగళ యోగం ఉన్నట్లయితే ఆ చంద్రమంగళ యోగం ఉన్నవారు వారి యొక్క మాతృవర్గ రీత్యా సంబంధ బాంధవ్యాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఇక్కడ కూడా అదే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ కూడా కుజుడు నీచపడి ఉండి చంద్రుని దృష్టిలో ఉన్న కారణం చేత ఈ చంద్రమంగళ యోగం జన్మజాతకంలో ఉన్న వారికి ఈ రోజు కొద్దిగా అధిక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా మాతృవర్గ రీత్యా సూచన చేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. కొంతకాలం పాటు ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి సూచన చేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. అలాగే దైవ దర్శనాలు చేసుకోవడంలో మీరు ఈశ్వర అనుగ్రహం పొందడానికి ఈశ్వరుని యొక్క క్షేత్రాలు వెళ్ళి సందర్శించుకురావడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. మీ మనోబలం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. చక్కటి ఆలోచనలు చేస్తారు. ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అనేక విధాల మీకు సంతృప్తి కలిగించే కాలం అయితే ఈ రోజు కనిపిస్తూ ఉంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి
కావలసినటువంటి గ్రహస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ధన ఆదాయం పెరుగుతోంది, రుణభారాలు తగ్గిపోతున్నాయి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా స్పష్టంగా పెరుగుతూ ఉన్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా ధనాదాయం పెరిగేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. సంతానం చాలా చాలా బాగున్నారు, ఉపాసనా మార్గాలు చాలా బాగున్నాయి. ఏదైనా భగవంతుడి యొక్క ధ్యానాన్ని పెంపుదల చేసుకోవడానికి మీరు గట్టిగా ప్రయత్నం చేస్తారు. ఏదైనా మంత్రం తీసుకోవాలి, దాన్ని ఉపవసించాలి అనుకున్న వారికి చక్కగా మంత్రోపదేశం జరుగుతుంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంతానం యొక్క అభివృద్ధిని చూసి చాలా చాలా సంతోషపడతారు. ఇంకా తగిన సూచనలు సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. ఆరోగ్యం, పూర్వం ఏదైతే అనారోగ్యంతో బాధపడ్డారో ఇప్పుడు ఆరోగ్యం చక్కగా మెండు అవుతుంది, అనారోగ్యం తగ్గిపోతుంది, స్నేహితులు వృద్ధి చెందుతారు, శత్రువుల సంఖ్య తగ్గిపోతుంది. అలాగే విజయావకాశాలు బాగా కలుగుతాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో కొద్దిగా ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కాస్త శారీరక శ్రమ ఉండబోతోంది. ఇక మిగతా అన్ని విషయాల్లో ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. ఇక అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగే ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. కొంచెం మానసిక వేదన ఏదైనా కలుగుతోందా అనిపించినప్పటికీ మీ గురుబలం చాలా బ్రహ్మాండమైనటువంటి బలం కలిగి ఉండడం వల్ల మీరు అవన్నిటినీ కూడా చక్కగా అధిగమిస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి శని గారికి స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత మంచిగా మీకు అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. శుభం. మీనరాశి వారికి చాలా సంతోషకరమైనటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. ఇన్ని రోజుల నుంచి చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మీనరాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కానీ, తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి సంచారము కానీ, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధ సంచారము కానీ, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి చంద్ర సంచారము కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండడమే కాకుండా కుజుని యొక్క నీచ భంగము కూడా జరిగి ఉన్న కారణం చేత మనస్సుకి చాలా ఉల్లాసం అనిపించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వీరికి కూడా చాలా చాలా సంతోషం కలిగించేటటువంటి అంశాలు సంఘటనలు ఉంటాయి. ఇది చెప్పుకోదగినటువంటి సూచనగా తెలియజేయచ్చు. ఇన్ని రోజులు చాలా మౌనంగా ఉండండి, అవస్థలు పడుతూ ఉన్నారు, అయినప్పటికీ ఓర్పు కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు కాస్త ఉపశమనం లభిస్తోంది. కుటుంబం బాగుంది, మానసికోల్లాసం బాగుంది, ధనము బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, స్థిర చిరాస్తుల వృద్ధి బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, అలాగే సంతాన రీత్యా కూడా బాగుంది, లాభాల రీత్యా బాగుంది. ఇన్ని రకాల సంతోషకరమైనటువంటి వార్తలు, లాభాలు, పలు అంశాల మీద మీకు మంచి అభివృద్ధి కనిపిస్తూ ఉండడం వల్ల పూర్వం కన్నా చాలా చాలా ఉత్సాహవంతమైన జీవితంతో ఉంటారు. ఈ మాత్రం బాగున్నా చాలండి, మేము ఏదో విధంగా గెటాన్ అవుతాము అంటారు. అది వరకు అస్సలు బాలేదు కదా, ఒక 5-6 రోజుల క్రితం వరకు కూడా అష్టకష్టాలు అన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉండడం వల్ల, అలాగే రుణభారాలు పూర్తిగా తగ్గిపోయేటటువంటి పరిస్థితి ఇంకా 1-2 రోజుల్లోనే ఏర్పడుతోంది. అలాగే శారీరకమైనటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో అది కూడా కాస్త తగ్గుముఖం పట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే పట్టుదల ఎక్కువగా ఉండి కార్యజయం కనిపిస్తోంది. ఒక పనిని సాధించడంలో ఎక్కువగా నిమగ్నం అవుతారు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఇక మంచిగా జరగబోతోంది మనకి అనేటట్టుగా ఉంటాయి పరిస్థితులు. అంటే ఒక నాంది పడుతుంది అనమాట భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి. అలాగే స్థాన చలనానికి అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా సమర్థవంతంగా మీరు పోషించుకోగలుగుతారు. అనేక రకాలుగా భగవద్ ధ్యానం చెయ్యండి. అన్ని విధాలా మీకు మంచి జరగబోయేటటువంటి కాలంగా గోచరిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వీలైనంత వరకు దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి, మరీ మరీ మంచిది. సర్వే జనా సుఖినో భవంతు.